పోతన భాగవతము వరాహావతారము శ్రీహరి యొక్క దర్శనం మనం తెలుసుకుంటూ ఉన్నాం. కటి విరాజిత పీత కౌసేయ సాటితో వితత కాంచీ గుణద్యుతి నటింప నాలంబికంఠహారావళి ప్రబలతో కౌస్తుభరోచులు గ్రంథు కొనగా నిజ కాంతి చితతటి ధ్వరజ అర్ణకుండల రుచులు కంఠద్యుతుల్ ప్రోదిసేయ మహనీయ నవరత్నమయ కిరీట ప్రభానిచయంబు దిక్కుల నిండ పర్వ వైనతేయాంస విన్యస్త వామహస్త కలిత కేయూర వలయ కంకణములొప్ప నన్య కరతల భ్రమణీకృతానుమోద సుందరాకార లీలారవిందమరా. ఆ శ్రీహరి నడుము చుట్టూ ప్రకాశించే పచ్చని పట్టు పంచెతో బంగారు మొల తాడు వెలుగులు వెదజిల్లుతున్నది. కంఠం చుట్టూ ఉన్న రత్నహారాల కాంతులు కౌస్తుభమణి కాంతులతో కమ్ముకుంటున్నాయి. మెరుపు తీగలను మించి ప్రకాశించే కర్ణకుండలాల కాంతులు చిక్కిళ్ల కాంతులతో కలిసిపోతున్నాయి. గొప్పవైన నవరత్నాలు పొదిగిన కిరీటం కాంతులు నలుదిక్కులలో వ్యాపిస్తున్నాయి. గరుత్మంతుని మూపుపై అనించిన ఎడమ చేతికి భుజకీర్తులు మురుగులు కంకణాలు ముచ్చట దొరుకుతుండగా కుడి అరచేతిలో తిప్పుతున్న అందమైన పద్మం అమరి ఉండగా శ్రీహరి వచ్చాడు అని ఈ పద్య భావము. ఆ శ్రీహరి పాద పద్మాలలోని కేసరాల వలె తులసీదళాలు వెలుగులు వెదజల్లుతున్నవి. ఆ తులసీదళాలతో మిళితమైన మకరంద సుగంధాలతో చల్లగా మెల్లగా వీచే కమ్మని పిల్లగాలులను ఆస్వాదిస్తూ సేవాభావంతో యోగీంద్రులు ఆయన వెంట నడుస్తున్నారు. ఆ యోగీశ్వరుల మనస్సులకు విష్ణుమూర్తి దివ్య స్వరూపం ఆనందదాయకమై వెలుపలి లోపల ఇంద్రియాలకు సంతృష్టి కలిగిస్తున్నది. ఆ అనుభవం చేత వారు గగుర్పాటు చెందుతున్నారు. ఇటువంటి పరిపూర్ణ తేజోవంతమైన స్వరూపంతో విష్ణుమూర్తి నడిచి వచ్చాడు. ఆయన ప్రక్కన లక్ష్మీదేవి నడిచి వస్తున్నది. మిక్కిలి శ్రేష్టమైన ఆమె సౌందర్యం విష్ణుమూర్తి సౌందర్యానికి లోబడి అందులో ఒక అంశంగా వెలుగొందుతున్నది. ఆ విధంగా సకల జగత్తులకు ఈశ్వరుడైన విష్ణువు అక్కడికి వచ్చాడు అని ఈ పద్య భావము. స్థిర శుభలీల నట్టరుగుదించిన అవ్విదు విద్రుమారుణాధర నవపల్లవ స్ఫురదు దంచిత కుందరుచిస్మితైక సుందర వదనారవిందము ముదంబున తప్పక చూచి అమ్మునీశ్వరులు నిజాత్మలంధని విశాలక వెండియు చూచి దిమ్ములన్. ఈ విధంగా సుస్థిరము శుభకరము అయిన శోభా వైభవంతో వచ్చిన ఆ విష్ణుమూర్తి పగడాల పెదవి కృంజిగురాకులా ఉంది. స్వామి చిరునవ్వు ఆ చిగురాకుపై వెలసిల్లే మల్లె మొగ్గల అందాన్ని అందుకున్నది. అటువంటి గోవిందుని సుందర ముఖపద్మాన్ని సనక సనందనాథులు ఆనందంగా సందర్శించారు. మనస్సులో తృప్తి చెందక మళ్ళీ మళ్ళీ మాధవుని సందర్శించారు అని ఈ పద్య భావము.